ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, ఆగమ, వాస్తు, పురాణ పండితులు బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ నాయన. ఓకే. ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి సహజంగా మనం ఇందాక చెప్పుకున్నట్టే గ్రహాలు ఏదైతే మకర లగ్నంలోని సూర్యుడు ఉండగా ప్రారంభమైనప్పటికీ మధ్యలోనే ఫిబ్రవరి 15 ప్రాంతాల్లో సూర్యుడు మారిపోతాడు. సో మేషరాశి వారికి సూర్యుడు మారిన తర్వాత శుభ ఫలితాలు ఉండడానికి కూడా రీజన్ అదే. శత్రుగతుడై కూడా లాభంలోకి వెళ్ళినప్పుడు కూడా మంచి యోగాన్ని ఇచ్చాడు. అంతకుముందు షష్టాష్టకం పట్టిన వాడు సమసప్తకాలు పడతాడు, అందువల్ల కొంత మార్పులు ఉంటాయి. అలాగే శుక్ర కుజులు కూడా మారిపోతారు, బుధుడు కూడా స్థాన మార్పు అనేది ఆకాశాలు ఎక్కువ ఉంటాయి. వృషభ రాశి వారికి ఏమవుతుందంటే కరెక్ట్గా 10వ ఇంట్లో శని సూర్య గ్రహయుద్ధం నడుస్తుంది. ఇరువురు శత్రుగ్రహాలు. శని సూర్యులు కలయిక జరిగినప్పుడు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎనీ ఎంప్లాయర్ ఖచ్చితంగా చాలా వరకు వీరి లాభాన్ని కొట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు శని. సూర్యుడికి ఉచ్చస్థానమైనటువంటి మేషం మీద శని దృష్టి ఉండడం, సూర్య రాశి మీద ఉండడం, సూర్యుడితో కలియడం చేత ఫిబ్రవరి 15 లోపల అంటే 13వ తారీఖు నుంచి వీళ్ళు అన్ని రకాలుగా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే పై ఉద్యోగస్తులతో చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు చెప్పేది మిస్ క్యారీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వీరు ఒకటి చెప్తారు సజెషన్, ఇది ఇలా కాదండి అని. సో వీళ్ళని మీద నమ్మకంతో వాళ్ళు తీసుకున్న తర్వాత అది తేడా వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టచ్చు. అలాగే వీరు చెప్పేటువంటి నిర్ణయాన్ని పక్కన పెట్టేసి వెళ్లకుండా ఉండడం వల్ల, వీళ్ళు చెప్పకనందువల్ల వీళ్ళు రెస్పాండెంట్ కూడా వహించాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ నా యొక్క అభిప్రాయం ప్రకారం అయితే వారి నెలలో ఇది మాఘమాసం పెడుతుంది 9వ తారీఖు తర్వాత. సో 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కనుక ఒక మహాలింగార్చన చేసుకుంటే ఖచ్చితంగా వారికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా విత్ ఇన్ ది మంత్ అది వీళ్ళకి పాజిటివ్గా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అఫ్కోర్స్ ఏదైనా మిస్కమ్యూనికేట్గా మిస్ఫైర్ అయినా కానీ మంచి జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేక చీమైనా కుట్టదనేది ధర్మశాస్త్రం చెప్పే మాట. అంటే శివుడు అంత పవర్ఫుల్ అని. సో అంటే చీమ కుడుతుందంటే పెయిన్. సో నీకు డెస్ట్రాయ్ అనేటువంటిది ఇంగ్లీష్లో నేను ఎప్పుడు చెప్తుంటాను. గాడ్ అంటే జీ ఫర్ జనరేటర్, బ్రహ్మ ఓ ఫర్ ఆపరేటర్, విష్ణు డి ఫర్ డెస్ట్రాయర్, శివుడు అని చాలాసార్లు చెప్తుంటా. ఈ భగవతత్వాన్ని అర్థం చేసుకోకపోతే దాన్ని తిరగబడిపోతే ఏమవుతుందంటే డాగ్ అవుతుంది. సో కాబట్టి మనం కుక్క పాటలు మనం పడకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈశ్వరునే పట్టుకోవాలి. సో డెస్ట్రాయర్ అంటే మీన్స్ నాశనం చేసేవాడు. కాబట్టి ఏదైనా ఒక వ్యవస్థ సర్క్యూట్ దెబ్బతింటుందంటే దానికి కారణం ఈశ్వరుడు అవుతాడని ఒక బలీయమైనటువంటి ప్రచారం ఉంది. కాబట్టి శివుడు ఆజ్ఞలకు చేయమన్నాను. కాబట్టి మనం ఈశ్వరుడికి సంబంధించి 365 పుట్టమన్నుతో చేసి శివలింగాలు చేసేటువంటి మహాలింగార్చన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సో ఇది కొంచెం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. సపోజు ఒక చిరుద్యోగి ఉంటాడు, ఈ మహాలింగార్చన కొంచెం వ్యయంతో కూడుకుంది, దానికి హోమం కూడా ఉంటుంది. అయ్యా నేను మహాలింగార్చన చేయలేను కదా, మరి అంత ధనం పెట్టుకునే పరిస్థితి లేదు, నా జీతం అంతా మీరు చెప్పిన నాకు వచ్చేది 20,000 అయితే మీరు మహాలింగార్చనకి 20,000 ఖర్చు పెట్టినంటే నేను అన్యాయం అయిపోతాను అనేటువంటి ఒక ఆలోచన కూడా మనకే వస్తుంది. అంటే ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి దృష్టిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీకు ప్రాబ్లం అర్థమవుతుంది. నీ వైపు కూర్చొని నువ్వు చెప్పేస్తే అర్థం కాదు. నేను ఆ 20,000 ఉద్యోగస్తుడి దగ్గరికి వెళ్ళి నాకు సంవత్సరానికి 2,40,000 వస్తే నా బిడ్డలు చదివేంది, నా తిండి ఏంటి, నాకు ఎంత ఏంటి అన్ని వివరం చేసుకున్నప్పుడు నాకు ఆ పెయిన్ తెలుస్తుంది. సో కాబట్టి వృషభ రాశిలో ఉన్నవాళ్ళు అటువంటి చిరుద్యోగులుండి, ఒకవేళ ధనం ఉండి పెట్టుకోలేకపోతే తప్పు అవుతుంది, చేసుకోండి మంచిది. ఒకవేళ ధనం లేనటువంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా శివమానస పూజా స్తోత్రం, రత్నైకల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విచిత్ర మృగమద మోదాంకితం చందనం అని మొదలయ్యి ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణా శరీరం గృహం అని ఇట్లా
అద్భుతంగా చాలా అది చెప్పుకుంటే చాలా పెద్దగా మనకు రోజు దాన్ని ప్రత్యేకంగా శివమానస పూజ ఒక చిన్న వీడియో కూడా చేద్దాం. సో ఈ శివమానస పూజా స్తోత్రం కనుక వాళ్ళు చేసుకుంటే ఇది సాక్షాత్తు ఆదిశంకర భగవత్పాదులు వారు చెప్పింది. ఈశ్వరుడికి మహన్యాస్పూర్వక రుద్రాభిషేకం చేసినంతటి ఫలితం ఉంటుంది. సో కాబట్టి ఆ అభిషేకం, ఆ పూజ చేసిన ఫలితం ఆ మంత్రంతో వస్తుంది. కాబట్టి అలా ఈశ్వరుని పట్టుకుంటే తప్పనిసరిగా బాధలు నివృత్తి అవుతాయి. ఇక గృహిణులకి భర్తతో చిన్న చిన్న విభేదాలు వారం ప్రారంభంలోనే వస్తాయి. ఫిబ్రవరి స్టార్ట్ అవ్వగానే భర్తతో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నీ కూడా 13వ తారీఖు తర్వాత నుంచి 15 ప్రాంతాల్లో సమసిపోయే అవకాశాలు ఉంటాయి. మోస్ట్లీ క్రమంగా తగ్గుముఖం కాబట్టి దేనికైనా కూడా ఈ సమయంలో గృహిణులు కొంచెం పేషెన్స్గా ఉండడం అనేది తప్పనిసరి. అట్లాగే ఈ పేషెన్స్తో వీళ్ళు ఫైర్కి దగ్గరగా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఏ వంట చేసేటప్పుడు లేదా పదునైన షార్ప్ కలిగిన వంట చేసేటప్పుడు గాయపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి గృహిణులు తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 8 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి శిశువుల విషయంలో తల్లిదండ్రులు వారు దురభ్యాసాలకు బానిసయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వారి విషయంలో తల్లిదండ్రులు వారి పోకడ ఎలా ఉంది, వారి భాష ఎలా ఉంది, వారు ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారని కూడా అబ్జర్వ్ చేయడం తప్పనిసరి. 8 ఏళ్ల వయసులో అష్టవర్షాత్ భవేత్ కన్యా అని కన్యాదానంలో చెప్పే మంత్రం పక్కన పెడితే అష్టవర్షాత్ భవేత్ యువ అంటే పిల్లవాడు అంటే చిన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడికి అక్కడ కనుక ఏదైనా ఒక చెడు ప్రభావం పడి పాపగ్రహ కూటం తయారైతే వాడు మనసులో తెలియకుండా అది బలంగా నాటుకునే అవకాశాలు ఉంటాయి. చాలామంది మీరు విలేజ్కి వెళ్ళి చూస్తే చిన్న తండ్రి సిగరెట్ తాగుతూ ఉంటే 8 ఏళ్ల వయసులో తెలియకుండా సిగరెట్కి అలవాటు పడిపోయినాడు. నాతో చాలామంది కొన్ని వందల మంది చెప్పారు, మా నాన్న తాగుతుంటే నేను బీడీ తాగాను, నన్ను వదిలిపెట్టట్లేదు, వదలలేకపోతున్నానని నాతో చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండడం తప్పనిసరి. అలా ఉండడం మంచిది. మిగతా వ్యాపారస్తులందరికీ కూడా యోగవంతమైన కాలం ఉంటుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే పెద్దగా ఉండవు. గురువు గారు, చాలామంది రాశి ఫలితాన్ని నమ్ముతారు, నమ్మరు. సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను. కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం, కానీ నువ్వు నీచుడివి, నేనేమో రాజయోగినానా అని ఇట్లా అంటుంటారు. సో నిజంగా ఈ రాశి ఫలితాలన్నిటి ఎవరికి వర్తిస్తాయంటారు? ఫస్ట్ మీలాంటి వారికే కాదు నాన్న, మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన, ఒక రేషనలిజం భావంతో ప్రశ్నించిన, నాస్తిక భావంతో ప్రశ్నించిన, లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే, అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా? అవును, ఖచ్చితంగా పనిచేస్తాయి. అయితే ఇక్కడ చాలామందికి మరి నేను వృషభ రాశిలో ఉన్నాను, నా పేరు వెంకటేశ్వర్లు, నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు, నేనేమో అడుగును పడిపోయాను అంటారు. మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు, వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు, నాకేమీ లేదు అంటారు. బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇది ఏవి పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే, మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి, రోజులు సెకండ్స్తో కూడా ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది. అవును, కానీ వాడెవడో నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? చేయలేం. ఒక గంప నిండా ఒకే చెట్టు కాచిన పండ్లే, అవును, అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. అవును. మీరు కావాలంటే మీరు దీంట్లో నక్షత్రగ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది. నక్షత్రగ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు, గ్రహాలు వేరు, తారకలు వేరు. ఇప్పుడు మనకు ఆకాశం నిండా కనపడేవి తారకలు, సో నక్షత్రాలు అనేవి సపరేట్. ఈ నక్షత్ర మండలాన్ని బట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు, అట్లాగే ముదుసలైనడు అక్కడే ఉంటాడు, ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది, ఒక జింక కూడా అక్కడే పుడుతుంది, ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది. సో ఇవన్నీ పుడతాయి. పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు. కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి, ఇవి చాలామందికి తెలియదు. శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు. 60 సంవత్సరాలు ఏదైతే మనకున్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష ప్రభావం పోతుంది.
బధిర అంటే గ్రుడ్డివారు, వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి, ఉండవని కాదు తక్కువగా ఉంటాయి. ఓకే. పొంగుణ గుంటివారు, వీరి మీద తక్కువగా ఉంటాయి. అట్లాగే మతిభ్రంశత్వం, పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు. ఓకే. మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాశి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి, తెలుసుకోండి. సజెషన్స్ ఉంటే దాన్ని ఫాలో కండి. ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా ఉండండి, చెడు ఉంటే భయపడద్దు, హ్యాపీగా ఉండండి. అది రాశి ఫలాల గురించి. థ్యాంక్ యూ గురువు గారు. వృషభ రాశి గురించి చాలా చక్కగా చెప్పారు.